పోలవరం జిల్లా దాల్పాడు పంచాయతీ తునికలపాడు గ్రామం వైరవరం మండలం. మా ఈ గ్రామంలోన గత 3 సంవత్సరాల నుంచి రోడ్డు అలా ఆగిపోయి ఉంది. కానీ ఎవరు ఆఫీసర్లు వస్తున్నారు కానీ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మా గ్రామస్తులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు, అలాగే వ్యవసాయం కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఎటు వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మాకి బ్రిడ్జి శాంక్షన్ చేయాలి, అలాగే రోడ్డు కూడా వేయాలని కోరుకుంటున్నామండి గవర్నమెంట్ని. ఎందుకంటే వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. అలాగే మా గ్రామంలో ఏ అవకాశాలు కూడా, మారుమూల గ్రామం అనేసి ఏ అవకాశాలు కూడా రావట్లేదండి. ఎందుకంటే మా గ్రామము మారుమూల ఉందనేసి కనీసం ఏ ఆఫీసర్లు వచ్చినా చూసి వెళ్ళిపోతున్నారు తప్ప అని మమ్మల్ని పట్టించుకున్నట్లేదండి. ఆర్ఎంకే ఛానల్కి నా నమస్కారం అండి. మాది తుమ్మిగల్పు గ్రామం అండి, దాల్పాడు పంచాయతీ అండి, వైరవరం మండలము, పోలవరం జిల్లా. మా చిన్న గ్రామం అనే తుమ్మిగల్పాడు నుండి ప్రతి నిత్యావసరాలు కానీ, ఒక గర్భిణీస్తులు వెళ్ళాలన్నా, ఆరోగ్యానికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా మాకు ఇక్కడ ఈ పందులగడ్డ అనే కాలువ అడ్డుగుందండి. దీనికోసం మేము ఎంతోమంది ప్రభుత్వ అధికారులకి, జిల్లా కలెక్టర్ కలిసాము, టీఓ కలిసామండి. కలిసినా కూడా చేస్తామన్నారు, కాగితాలతో పరిమితం అయిందండి. కానీ చాలామంది దూడలు కానీ పోయినాయి, బళ్ళు కూడా కొట్టుకుపోయిందండి. ఇది సమ్మర్లో ఇలా ఉంది కానీ వర్షాకాలం చాలా పెద్దది వస్తుంది. ఇక్కడ మామూలు కదండి కాలువ, ఇది కొండ కాలువ అండి. అలాంటప్పుడు ఎంతోమంది ప్రభుత్వ అధికారులకి, ఎంఆర్ఓకి పెట్టుకున్నాం, ఎండిఓ గారికి పెట్టుకున్నాం, జిల్లా పిఓ గారికి పెట్టుకున్నాం, అయినా కూడా స్పందించట్లేదండి. దయచేసి మరి ఏంటి మాకు అంత మా గ్రామం ఏమైందని, అంటే మారుమూల గ్రామం ఉన్నదాన్ని మరి ఎందుకు అలా చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు సార్. ఇప్పటికైనా స్పందించి ఈ ప్రభుత్వమైన మనం స్పందించి చేయాలని కోరుచున్నాం. ఎందుకంటే తర్వాత 3 సంవత్సరాల నుంచి కూడా రోడ్డు కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఎందుకంటే రోడ్డు అలా ఆగిపోయిందండి. ఏంటి బిల్లులు మార్చుకుంటున్నారో ఏం నాకు తెలియదు. ఆ బ్రిడ్జి వంతెన చూడండి ఎలా ఉందో, ఇది మామూలు కాదండి. దయచేసి ప్రభుత్వం వాళ్ళు స్పందించి ఈ వంతెన వేస్తే, టూరలు వేస్తే ఉండదండి, బ్రిడ్జి కడిస్తేనే ఉంటుందండి. ఇది దయచేసి మా గ్రామానికి అది అందరికీ ఉపయోగపడుతుంది. ఇలాగ ఉలెంపడ వెళ్తుందండి, ఇటు దేవరమణి వెళ్తుంది. ఇటువంటి అభివృద్ధి పనులు ఆగిపోయినాయంటే కారణం ఏంటో తెలియట్లేదు. మరి కాంట్రాక్టులు తప్పో అధికారులు తప్పో తెలియట్లేదు. దయచేసి మీరైనా ప్రభుత్వానికి దయచేసి మేము కోరుకుంటున్నాము. ఇప్పటికైనా స్పందించి ఈ అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ తార్ రోడ్డు కూడా 3 సంవత్సరాల నుంచి అండి, గత 2023 సంవత్సరం నుంచి మెటల్ వేసి వదిలేసారు. కానీ ఇప్పుడు తార్ రోడ్ లేదు. దానికోసం కాదు, ఇక్కడ బ్రిడ్జ్ అన్నారు, బ్రిడ్జ్ లేదు. ఏఈలు వచ్చారు ఏదండి. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఇది అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఆర్ఎంకే వాళ్ళకి ధన్యవాదాలు. ఇదండి రోడ్డు. ఇక్కడ నుంచి ఈ కాలువ అండి, ఇది చాలా పెద్ద కాలువ. వర్షాకాలంలో వర్షం వచ్చడం వల్ల ఇది ఏంటంటే అటు దాటడానికి ఇటు దాటడానికి లేదు. ఈ ఊరు అనేది ఈ రోడ్డు మీదే వెళ్ళాలి వీళ్ళందరూ. ఇదండి ఆ యొక్క గ్రామస్తులు వీళ్ళందరూ మన ఆర్ఎంకే టీవాన్లకి మన దగ్గర రావడం వల్ల మనం ఏంటంటే వాళ్ళని యొక్క విషయాలను మనం పబ్లిక్ తెలియజేస్తున్నాం, అధికారులకు కూడా.